శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం వైరాగ్య ప్రకరణం 40వ భాగం. నిన్నటి ఎపిసోడ్లో ఆ సిద్ధ సమూహం అంతా కూడాను దివి నుండి భూమికి దిగి సభాస్థలికి రావడం జరిగింది. ఆ వారందరినీ చూస్తూనే సభలోని వాళ్ళంతా కూడా ఒక్కసారిగా లేచి నిలబడ్డారన్నమాట. నిలబడి అందరూ అభివాదాలు చేశారు. ఇప్పుడు భూచర కేచరులు, కేచరులు అంటే ఆకాశంలో చరించేవాళ్ళు, భూచరులు భూమి మీద చరించేవాళ్ళు. ఈ కేచర భూచరులు ఒకరికొకరు సమాగమనం జరిగింది, ఇక్కడ కలిశారనమాట. ఆకాశ గమనంలో పోయేవాళ్ళు, నేల మీద ఉండేవాళ్ళు, ఇద్దరి యొక్క సమాగమనం ఇక్కడ జరిగిందనమాట. ఇరువులు ఒకరిని మించి ఒకరు ఆ యొక్క ప్రకాశవంతమైన తేజస్సుతో దశలా వాళ్ళ తేజస్సు రేడియేట్ అవుతుందన్నమాట, వెలిగిపోతుందన్నమాట వాళ్ళ తేజస్సుతో. ఇలా ఆ సభకు వచ్చినటువంటి ఆ ఋషి పుంగవులను వశిష్ఠ విశ్వామిత్ర మహర్షులు అందరినీ కూడాను అర్ఘ్య పాద్యాలన్నీ కూడాను సమర్పించి వాళ్ళని పూజించారనమాట. దశరథ మహారాజు చాలా ప్రీతితో ఆ సిద్ధవర్గాన్ని అందరినీ కూడాను సముచితమైనటువంటి ఉచిత సత్కారాలన్నీ చేశాడనమాట. ఆ సిద్ధులు కూడా రాజును కుశలం అడిగి అందరినీ కూడాను కుశలం అడిగి అందరితో కూడాను సముచితమైనటువంటి సంభాషణతో తృప్తి పరిచారనమాట. అందరూ ఎవరి ఆసనాల్లో వాళ్ళు ఆసీనులయ్యారు. ఇక ఆ టైంలో ఆ సమయంలో శ్రీరామచంద్రుడు వినమ్రంగా నిలబడి ఉన్నాడనమాట. నిలబడి ఉంటే ఆ వినమ్రంగా నిలబడి ఉన్నటువంటి ఆ శ్రీరామచంద్రుని గురించి చూసి ఈ యొక్క ఒక రకమైనటువంటి ప్రశంసాపూర్వకమైనటువంటి మృదువైన మాటలతో ఈ సిద్ధులు పుష్పాలు వారి మీద ప్రసరింపజేసి ఆ మృదువైన మాటలతో ఆశీర్వచనాలు పలికారు శ్రీరామచంద్రుని పట్ల అన్నమాట. ఎవరెవరు ఉన్నారు అక్కడ సభలో? గొప్ప గొప్ప పురుషులు ఉన్నారు, మహాత్ములు ఉన్నారు, తత్వజ్ఞులు ఉన్నారు, వేదాంగ పారంగతులైనటువంటి ముని శ్రేష్ఠులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. అందరూ రకరకాలు వారు వీరు అని లేకుండా అందరూ గుమికూడి ఉన్నారు ఆ సమావేశంలో. ఇక వశిష్ఠ విశ్వామిత్ర మహర్షులు రామచంద్రుడిని ఉద్దేశించి ఇట్లా అంటున్నారు అన్నమాట. ఆహా, మన రామచంద్రుడు వైరాగ్యంతో కూడినటువంటి జ్ఞానవంతమైనటువంటి శుభప్రదమైనటువంటి వాక్కులను ఎంత గొప్పగా చెప్పాడో చూడండి. ఇతడు పలికినటువంటి పలుకులన్నీ కూడా అత్యంత విచారింపదగినవి. ప్రతి మాట కూడాను దీనిని విశ్లేషించి విచారించాల్సిన అవసరం ఉంది. వీటి వెనక ఎన్నో సత్యాలు దాగున్నాయి. ఈ మాటలన్నీ కూడా అతి స్పష్టమైనవి, స్పష్టంగా ఉంది ఆయనకు అభిప్రాయాలు. సభ్యతతో కూడి ఉన్నాయి ఆయన యొక్క ప్రశ్నలు. చాలా ప్రియమైన ప్రశ్నలు అడిగాడు శ్రీరామచంద్రుడు. ఇంకా పెద్దలకు సమ్మతమైనవి, అంటే శ్రీరామచంద్రుడు అడిగినటువంటి ఆ ప్రశ్నల యొక్క లక్షణాలని అన్నీ ఏకరవ పెడుతున్నారు ఇక్కడ. ఎలా ఒక ప్రశ్న పెద్దవాళ్ళని అడిగేటప్పుడు విచారించదగిందిగా ఉండాలి, స్పష్టంగా ఉండాలి, సభ్యతతో కూడింది ఉండాలి, ప్రియమైందిగా ఉండాలి, ఇక పెద్దలకు సమ్మతమైందిగా ఉండాలి. ఆ లక్షణాలన్నీ కూడాను శ్రీరామచంద్రుని యొక్క ప్రశ్నల్లో ప్రోది అయి ఉన్నాయి. ఎంత ఆశ్చర్యం కలుగుతోందో చూడండి. ఈ రాముని మాటలు వింటుంటే అసలు చపలత్వం ఒక్కరవ లేశం కూడా లేదు. చక్కమగా అర్థమయ్యే రీతిలో, సంస్కారవంతమైనటువంటి రీతిలో, హితకరమైనటువంటి రీతిలో, పుష్టిని చేకూర్చేటువంటి రీతిలో మాట్లాడినటువంటి రాఘవుని మాటలు ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయో కదా మనందరికీ అంటూ విపరీతమైనటువంటి ఆశ్చర్యానికి లోనవుతున్నారు ఆ మహర్షి వర్గం అంతా అన్నమాట. అసలు ఈ రామచంద్రుడు ఇంత చమత్కారంతో తాను చెప్పవలసినటువంటి విషయాన్ని సులభంగా, స్పష్టంగా, సూటిగా చెప్పినటువంటి రామచంద్రుని యొక్క వాక్ చాతుర్యం ఎంత గొప్పగా ఉందో చూసారా? అంత అంటే వాళ్ళందరూ కూడా రామచంద్రుని యొక్క ఆ వాక్కులకి అబ్బురపడి వాళ్ళ మనసులో అభిప్రాయాల్ని వెలిపిస్తున్నారు అన్నమాట. చూడండి, ఇక్కడ ఒక విషయం చెప్తున్నారు ఈ మహర్షులు.
ఈ జడమైనటువంటి దేహాలపై ఆత్మబుద్ధిని కలిగి, అంటే దేహాత్మ భావన కలిగి, అంటే ఈ దేహమే నేను అనేటువంటి దృఢమైన భావంతో కలిగి విషయ సుఖాల్లో అనుభవించేటువంటి వాళ్ళందరూ కూడాను జడప్రాయులే. ఋషులు నిర్ధారించి చెప్తున్నారు. కేవలము ఈ దేహాత్మ భావనతో విషయ సుఖాల కొరకే అనుభవించడం కొరకే జీవితం అంటూ బతుకుతున్నటువంటి వాళ్ళందరూ కూడాను జడప్రాయులే. ఇటువంటి వాళ్ళు ఏమవుతారు చివరికంటే మోహానికి వసులై పశుప్రాయమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ మాటి మాటికి జన్మ మృత్యు జర దుఃఖాలు అనుభవిస్తూనే ఉంటారు. కాబట్టి ఇటువంటి సంసారాన్ని విశ్లేషించాలి, విచారించాలి అనేటువంటి విమర్శించాలి అన్నటువంటి ఈ రాముని యొక్క జిజ్ఞాసను చూశారు. దీనికి శతకోటి వందనాలు అంటున్నారు మహర్షులు సైతం అన్నమాట. శ్రీరామచంద్రుడు సామాన్యుడు కాదు. ఇతను ముందు వెనకలు బాగా విచారించగలిగిన వాళ్ళు. ఎక్కడో ఇటువంటి ఈ విధంగా ముందు వెనకలు విచారించగలిగినటువంటి దూరదృష్టి కలిగినటువంటి విశ్లేషణ శక్తి కలిగినటువంటి వాళ్ళు అసలు సృష్టిలో ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ఒకానొకరు మాత్రమే కనిపిస్తారు. ఎలా? ఇప్పుడు బాగా ఉత్తమ గుణాలు కలిగినటువంటి బాగా క్వాలిటీ ఉన్నటువంటి ఆ తీయ మామిడి పండ్ల చెట్లు ఎక్కడ పడితే అక్కడ మొలవు కదా, అరుదుగానే ఉంటాయి. అలాగే తత్వజ్ఞులైనటువంటి శ్రేష్ఠ పురుషులు కూడాను అరుదుగానే ఉంటారు సుమా. చిన్న ప్రాయంలోనే లోకానుభవాన్ని ఆత్మవివేకాన్ని పొందినటువంటి బుద్ధిమంతుడైనటువంటి ఈ రాముడు ఎంతో గొప్పవాడు కదా. ఇంత చిన్న వయసులో ఇతను ఆత్మవివేకము ఇంతగా విచారణ వివేకము చేస్తున్నాడంటే నిజంగా ఈ రాముని యొక్క జీవితం ధన్యం. ఫల పుష్పాలతో కూడినటువంటి చెట్లు ఎన్నైనా దేశంలో ఉండొచ్చు, కానీ విశిష్టమైనటువంటి చందన వృక్షాలు కానీ విశిష్టమైనటువంటి లవంగ తీగలు కానీ ఎక్కడ పడితే అక్కడ మనకి లభించవు కదా. ఇందాక చెప్పినటువంటి ఉపమానమే. ఇలాంటి మహాత్ములు, ఇలాంటి జిజ్ఞాసువులు ఎక్కడ పడితే అక్కడ లభించరు కదా అన్నది మహర్షుల యొక్క భావన అన్నమాట. చంద్రుని నుండి చల్లని వెన్నెల ప్రసరించినట్టు రాముని నోటి నుండి ఇంత చల్లని వాక్యాలు విన్నాం కదా, మనమంతా కూడాను ఎంతో గొప్ప అనుభూతిని పొందుతున్నాం కదా అంటున్నారు అన్నమాట. ద్విజశ్రేష్ఠులు ఇంకా మామూలుగా ఇక్కడ ఉన్నటువంటి ఈ సంసారంలో పడుతున్నటువంటి వివిధమైనటువంటి ఈతి బాధల అన్నిటిని కూడా అర్థం చేసుకుని వాటి నివారణకి శ్రీరామచంద్రుడు ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి ఎవరైనా సరే తత్వప్రాప్తికి ప్రయత్నిస్తున్నాడు శ్రీరామచంద్రుడు. ఈ తత్వప్రాప్తికి ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళే నిజమైనటువంటి సజ్జనులు, మా దృష్టిలో నిజమైన పుణ్యాత్ములు వాళ్ళే. కాబట్టి ఇలా రాముని యొక్క వివేకంతో కూడినటువంటి రాముని యొక్క ఈ ప్రశ్నలకు, ఈ యొక్క సమస్యలకు మనం కన్నా సమాధానం చెప్పలేనట్లయితే మనం అసలు మన ఋషిత్వమే నిష్ఫలం అనేటువంటి ఆ కన్క్లూజన్కి ఈ సిద్ధగణం అంతా, ఆ మహర్షులంతా వస్తున్నారన్నమాట. కాబట్టి ఈ తత్వ జిజ్ఞాసతో లోకాలన్నింటినీ రాముడు అలరించాడు. ఈ జిజ్ఞాసకు, ఈ ప్రశ్నలకు అన్నింటికి కూడాను సరి అయిన సమాధానాలు మనం శ్రీరామునికి ఇవ్వాల్సిన బాధ్యత మన మహర్షి గణం మీద ఉంది అని ఏకంగ్రీవంగా వీళ్ళందరూ తీర్మానం చేశారు ఈ ఎపిసోడ్లో. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీ